రంగుల రాజా పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన మొహానికి రంగు వేసుకుని ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు. నోబడీ సేస్ నో, టెరిఫిక్, అబ్సల్యూట్లీ. ఆయన పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక రాజకీయ నాయకుడిగా వచ్చినప్పుడు నేను ఇది చేస్తా అని సినిమాలో డైలాగ్ చెప్పినట్టు చెప్పి ఆ తర్వాత ఇప్పుడు జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను కూడా ఇంప్రెస్ అయ్యాను ఆ టైంలో. సో దాని తర్వాత అన్నీ జరిగిన అందరికీ తెలుసు, దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఊరు పేరు తెలియని ఒక అమ్మాయి తెలంగాణలో ఫేమస్ అయిపోయి బర్రెలక్క, అంటే బర్రెల్ని కాస్తుంది. బర్రెల్ని కాసే ఒక అమ్మాయి అంత పాపులర్ అయిపోతే ఈయన సూపర్ స్టార్ అయ్యి ఉండి బర్రె లెక్క అయిపోయాడు. బర్రె లెక్కకి తేడా ఏంటంటే బర్రెలక్క, ఆ బర్రెలకి అక్క ఒక కాపరిగా కాస్తుంది. ఇక్కడ ఈయన బర్రెలాగా చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళు ఏం చెప్తే, అంటే ఇప్పుడు బర్రెలు గొర్రెలు ఇటెలు అటెలు ఏయ్ దదా అని చెప్తా ఉంటే ఆ గొర్రెలు బర్రెలు ఏమి చేస్తాయో ఇప్పుడు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది చేస్తున్నాడు. ఇది నేను జనసేన మనిషిని కాదు, కానీ జనసేన కన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం. కానీ ఇప్పుడు అది మొత్తం పోయింది నాకు బికాస్ ఆఫ్ హిస్ థింగ్. ఈ సినిమాలు తీసే కన్నా ఈ ఎదవ సమాజంలో జరిగేటటువంటి దళితుల మీద దాడుల గురించి తీయమని ఈ ఎదవనే. ఈ ఎదవ శివ సినిమా దగ్గర నుంచి కూడా యూత్ని మగ ఆడ అనే తేడా లేకుండా ఆడవాళ్ళం వాడుకుంటాం, మగవాళ్ళలోనేమో విచ్చలవిడితనాన్ని, దౌర్జన్యాన్ని, రౌడీజాన్ని, కొత్త తరహాలో హత్యలు చేయటాన్ని నేర్పింది వీడే. ఆ రోజు ఎప్పుడో జరిగినాటిని కూడా వక్రీకరించి వీడికి అనుకూలంగా కొంతకాలం ఏమో కమ్మవారికి అండగా ఉన్నాడు, ఇప్పుడేమో రెడ్లకి అండగా అమ్ముడు పోయే మనస్తత్వం ఉన్నటువంటి వాడు వీడు. ఇప్పుడు కాదండి, అనేక విషయాల్లో శ్రీరెడ్డి గారి చేత కూడా ఆవిడే స్వయంగా చెప్పింది, నాకు 5 కోట్లు ఇచ్చి ఆ రోజు పవన్ కళ్యాణ్ తల్లిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని. ఏమైంది? ఇవాళ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ని మీరేమన్నా ఆపగలిగారా? ఈ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గారు ఏమన్నా ఆపగలిగాడా? ఆపుతారా? ఆపలేరు. ప్రజల్లో వచ్చేసింది రివల్యూషన్ వచ్చింది. ఈ కాపులు ఇదివరకు ఐక్యతగా ఉన్నారు. ఇవాళ ఐక్యత విషయంలో ఆర్థికంగా అందరి కులాలు బలపడుతున్నాయి. మనం ఎందుకు బలపడకూడదు? మన పిల్లలు ఇంజనీర్లు ఎందుకు అవ్వకూడదు? డాక్టర్లు ఎందుకు అవ్వకూడదు? విదేశాలకు ఎందుకు వెళ్ళకూడదు అనే ఆలోచనతో ఇవాళ ఒక అడుగు వెనక్కేసి ఆలోచన విధానంగా సంసారాలు ఆర్థికంగా, సామాజికంగా బలపడటానికి కారకులు అవుతున్నారు. ఆలోచన విధానంతో కాస్త తగ్గి ఉంటున్నారు. దాన్ని మీరు పిరికితనంగా తీసుకుంటే అదే గౌరవనీయులైన వంగవీటి మోహన్ రంగా గారి చిత్రాన్ని కూడా వక్రీకరించి తీసావు. అసలు వంగవీటి సినిమాను కూడా ఆ విషయంలోనే అసలు నీకు ఫుల్ స్టాప్ పడుద్ది అనుకున్నాం. వాళ్ళ ఫ్యామిలీస్ బయటికి రావాలి, వచ్చి మాకు సాయం అందిండి, చెయ్యి అందిండి అంటే మా బోటోళ్ళం ఎప్పుడు రెడీగానే ఉంటాం. ఈడు బతుకెంత అండి? ఏనండి, ఈడేమో మహాత్మా గాంధీనా? ఈడేమన్నా మనకు స్వతంత్ర పోరాటంలో స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీనా? లేకపోతే బాల్య వివాహాల కోసం పోరాటం చేసిన వీరేశలింగం పంతులా? ఇప్పుడు అట్లాగే ఆ రోజున బ్రహ్మనాయుడు గారు కాపులందరినీ కూడా, కాపులు కాదు కావాల్సిందే మనకి హరిజన గిరిజనులే అని చెప్పి మాచర్లలో చెన్నకేశవ స్వామి ఆలయం తలుపులు కూడా పగలగొట్టి తీసుకెళ్ళి 1100 సంవత్సరం ఆ టైంలోనే అక్కడే తీసుకెళ్ళి సహపంక్తి భోజనాలు చేసిన చరిత్ర. అలాంటివి అయినా చేయమనండి. మొన్ననే మన రాష్ట్రం కోసం చచ్చిపోయినటువంటి 52-53 రోజులు నోటెంట పురుగులు కూడా వచ్చి అల్లాడిపోయి చచ్చిపోయినటువంటి పొట్టి శ్రీరాములు గారి గురించి తీయమనండి. ఎదవనే 5 సెక్స్ సినిమాలు ఇవి ఇంకోటి లేదా నాయకుల మీద ఏళ్ల మీద వంగవీటనో లేకపోతే అక్కడికి వెళ్ళి పరిటాలనో లేదా ఇక్కడికి వచ్చి చంద్రబాబు అనో, మరి దీన్ని ఎలా సెన్సార్ చేస్తారో, ఏ విధంగా రిలీజ్ చేస్తారో? ప్రభుత్వం కూడా ఆల్దే కదండి. ప్రభుత్వం కూడా ఆల్దే కదా. ఈ ఎదవ ప్రజల్లో ఏ మార్పు తీసుకురాలేడు. ఏం తీసాడని చెప్పి వెళ్ళి చూసి బయటికి రాగానే మర్చిపోవటం తప్పనిడిసి నిన్న మన బాహుబలి హీరో టైప్లో దీని గురించి చెప్పుకుంటానికినో ఈడు తీసిన డైరెక్షన్ మెచ్చుకుంటానికి ఏ బొచ్చు ఉండదు. ఈడు తీస్తే వ్యభిచారం గురించి లేదా హత్య గురించి, హత్య వ్యభిచారం రెండూ కూడా ప్రజలకు ఇవాళ అవసరం లేదండి. రాష్ట్ర ప్రభుత్వం చూసేది డెవలప్మెంట్, పిల్లల భవిష్యత్తు, నిరుద్యోగ సమస్యలు పోవటం,
పేద ప్రజలకి ఎట్లా ఉద్యోగాలు దొరుకుతాయి, ఎక్కడ పారిశ్రామిక రాజధానే లేకుండా వెలుస్తుంటే దాని మీద తీయమని ఎదవని తీయమను. దమ్ము లేదు, అమ్ముడు పోతాడు, డబ్బులు మళ్ళీ రావు కదా అక్కడ. వీడి గురించి వాళ్ళు మాట్లాడుకోవటం కూడా అనవసరం సార్, అనవసరం.